సోమరితనం. సోమరితనం అనగానే మనం దాన్ని పాపాల లిస్టులో పెట్టం, దాన్ని పాపంగా కూడా చూడం. సోమరితనం అనగానే ఏముందులే అని చాలా సింపుల్గా తీసుకుంటాం. సోమరితనం ఏం చేస్తుంది తెలుసా? నేను అంటాను, అది ఒక స్లో పాయిజనస్, చాలా స్లో పాయిజనస్, విషమే. కానీ చిన్నగా నిన్ను నాశనం చేస్తుంది, చిన్నగా నిన్ను దేవుని నుంచి దూరపరుస్తుంది. వెరీ స్లో పాయిజనస్. చాలా స్లోగానే ప్రారంభమవుతుంది, సింపుల్గానే తీసుకుంటాం. దేవుని విషయాలు కావచ్చు, నీ సొంత జీవితంలో కొన్ని విషయాలు కావచ్చు, అవన్నీ కూడా నువ్వు చాలా స్లోగా తీసుకుంటావు. నిన్ను నెమ్మదిగా చంపుతుంది. అది ఎలా చంపుతుంది? ఒకేసారి చంపదు, తెలుసా మీకు? ఒకేసారి చంపదు. సోమరితన విషయాన్ని నిన్ను ఒకేసారి దేవుని నుంచి దూరపరచదు. నెమ్మదిగా అది నీలో ఉన్నదా అన్నట్లుగా. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను సోమరి వ్యక్తిని కాదు అని. కానీ ఆ సోమరితనము మనలో ప్రవేశించినప్పుడు నెమ్మదిగా ప్రార్థన చేయడానికి పోస్ట్పోన్ చేస్తూ ఉంటావు. ఒకరోజు పోస్ట్పోన్ చేస్తావు, పర్లేదులే, ఈరోజు అలసిపోయాను, నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చాను, చాలాసేపు డ్రైవ్ చేశాను, అలసిపోయాను నేను. ప్రభువారు ఏమనుకోండి, ఉద్యోగం ఇచ్చింది దేవుడేగా, చేయమంది కూడా దేవుడేగా ఉద్యోగం. కానీ మనలో ఉన్నటువంటి ఆ సోమరితనం అనేటిది ప్రవేశించినప్పుడు చాలా నెమ్మదిగానే ఆత్మీయ జీవితాన్ని నిన్ను దూరపరచడానికి నెమ్మదిగా ఈ సోమరితనము అనేటువంటిది ఒకేసారి వచ్చి నీ మీద అన్ని పాపాల వల్లే నీ హృదయాన్ని, అయ్యో నేను దేవునికి దూరం అయిపోయాను, నేను ఈ మాట అనేసాను, నేను లేకపోతే ఇలా చేసేసాను, నేను ఇలా ప్రవర్తించేసాను, నేను దీనిలోంచి నేను వెంటనే మారు మనసు పొందాలి అన్న ఆలోచన కూడా నీకు రాదు. నెమ్మదిగా ప్రార్థన చేయడానికి పోస్ట్పోన్ చేస్తావు, వాక్యం చదవడానికి పోస్ట్పోన్ చేస్తావు, దేవుని కార్యాలలో పాలు పంపులు పొందుతూ ఉంటావు. కానీ చేసే పని ఎలా చేస్తావో తెలుసా? అశ్రద్ధగా చేస్తావు, అయిష్టంగా చేస్తావు, పని చేస్తూ ఉంటావు. కానీ మనసులో ఎక్కడ లోపల అయిష్టత, అశ్రద్ధ. ఇంకా దాని గురించి నేను ఆలోచన చేస్తూ వెళ్తే చాలా బద్ధకంగా పని చేస్తాం. అందుకని నేను దీన్ని అన్నాను, ఇది స్లో పాయిజనస్. ఇది చంపటం ఖాయం, కానీ చంపకుండా మాత్రం ఉండదు. ఒక వ్యక్తి జీవితంలో ఈ సోమరితనం అన్నటువంటిది చాలా ప్రమాదకరమైంది. ఇట్లానే ఒకరోజు సాతాన్ అంట యానివర్సరీ ప్రోగ్రామ్ పెట్టుకుందంట. మనం పెట్టుకున్నాం కదా, అట్లానే సాతాన్ అంటే యానివర్సరీ ప్రోగ్రామ్ పెట్టిందంట. ఈ సంవత్సర కాలం అంతా వాడికి ఇచ్చినటువంటి వాళ్ళు ఉంటారు కదా, అపార్ట్మెంట్స్, మిగతా సాతాన్లు, వీళ్ళందరూ వాళ్ళకి ఒక్కొక్క పని ఇచ్చారు. మీ అంత రిపోర్ట్ అంత ఇవ్వాలి, ఆ రోజు రిపోర్ట్ అంత ఇవ్వాలి. ఈ సంవత్సర కాలం నువ్వేం చేసావు, ఎంతమందిని చెడగొట్టావు, ఎన్ని ఆత్మలను పాడు చేసావు అని అపవాదం వచ్చినారంటే ఒక్కొక్కళ్ళు వచ్చి రిపోర్ట్ ఎత్తే వెళ్తున్నారు. ఇక్కడ వస్తుంది, వచ్చిందో సాతాన్ వచ్చింది. నేను ఈ సంవత్సరం ఏం చేశానంటే, చాలా మంది దేవుని మందిరానికి వెళ్తుంటే యాక్సిడెంట్ చేశా, అందరు చచ్చిపోయారు అనగా అపవాది ఫీల్ అయిపోయాడంట. అందరు చచ్చిపోయారు కానీ అందరు పర్లోకి వెళ్ళాడంట. హల్లెలూయా, అందరూ చచ్చిపోయారు కానీ నువ్వు చేసింది ఏముంది అక్కడ? దాంట్లో చక్కగా అందరూ ప్రభువు నమ్ముకున్నారు, బాప్తిసం తీసుకున్నారు, పరలోకి వెళ్ళారు, ప్రభు దగ్గర ఉన్నారు. నీదేలే అన్నాడు. నెక్స్ట్ వాడు వచ్చాడు, నీ రిపోర్ట్ ఏంది? నీ రిపోర్ట్ ఏముంది? చాలా మంది హాస్టల్స్కి వెళ్తా ఉన్నారు, అప్పుడప్పుడు వాళ్ళని కొంచెం డిస్టర్బ్ చేస్తా ఉన్నారు వెళ్ళకుండా. అర్థమైందా? ఇలాంటి రిపోర్ట్ వాడు ఇస్తా ఉంటాడు, ఇలాంటి రిపోర్ట్ ఇస్తాడు. పెద్ద దాని వల్ల నువ్వు చేసింది ఏం లేదు. అనగానే మూడోవాడు వచ్చాడు, నీ రిపోర్ట్ ఏంది అనగానే వాడు చెప్పాడంట, ఒక చర్చ్ ఉంది, ఆ చర్చిలో అందరినీ నేను
బద్దకస్తులు చేసేసినానంటే ఎస్ వెరీ గుడ్, నీలాంటి వాడి నాకు కావాలి. సంవత్సర కాలం నేను కష్టపడి వాళ్ళందరినీ నేను బద్దకస్తులను చేస్తే ఒక్కరు కూడా వేరొకరికి ఉపయోగపడలేదు. అక్కడున్న వారందరూ మనవారయ్యారు అన్నాడట. నీలాంటి వాడే నాకు కావాలి. అపవాది కూడా ఏం కోరుతున్నాడంటే గొప్ప గొప్ప పాపాలను ప్రేరేపించేవాళ్ళని కాదు. ఇంకొక సాతాను వచ్చిందంటే నువ్వేం చేసావంటే అనేక మందిని నేను పాపానికి వ్యభిచారానికి ప్రేరేపించాను. వాడిని వ్యభిచారానికి ప్రేరేపిస్తే వాడే నరకానికి కదా, వాడొక్కడే పాడవుతాడు. కానీ ఈ బద్దకస్తులు, ఈ సోమరితనాన్ని ప్రేరేపించినటువంటి వాడికి మంచికి దండేసి దండబెట్టి పంపించాడంట. ఎందుకో తెలుసా? ఈ సోమరితనం వారిని మాత్రమే కాదు, కానీ వారి వలన జరగవలసినటువంటి ప్రతి కార్యము ఆగిపోయింది. వారి ద్వారా వారి కుటుంబము రక్షింపబడాలి, వారి ద్వారా వారి కుటుంబము దీవెనకరంగా ఉండాలి. వారిని ఆత్మీయ విషయములో సోమరులను చేస్తే వారి ద్వారా జరగవలసినటువంటి ప్రతి ఆత్మ సంబంధమైనటువంటి కార్యము ఆగిపోయింది. అందుకని నేను అన్నాను, ఈ సోమరితనము అన్నది స్లో పాయిజనస్, నెమ్మదిగా చంపేటువంటి విషయం. అంతగా మనం గమనించం, అంతగా మనం దాన్ని తీసుకోం, అంతగా మనం దాన్ని ఆ విషయాన్ని ఆలోచన చేయం. ఈజీగా అన్నిటిని పోస్ట్ పోన్ చేస్తాం. కానీ అపవాది మనల్ని చూసి నవ్వుకుంటూ ఉన్నాడు. అపవాది మనల్ని చూసి ఆనందిస్తున్నాడు. ఎస్, ఈరోజు ఎలా అయినా స్కిప్ చేయగలిగాడు. ఎస్, ఇదే కావాలి నాకు. నెక్స్ట్ డే చూస్తా. నెక్స్ట్ డే ఏ విషయాల్లో బిజీ చేయాలి ఈ వ్యక్తిని, నేను ఏ విషయంలో వాక్యము చదవకుండా సోమరుడు నేను చేయాలి, ఏ విషయంలో ఈ వ్యక్తిని బైబుల్ చదవకుండా దూరపరచాలి. అపవాది గొప్ప గొప్ప ప్రయోగాలు మన మీద చేయవలసిన అవసరం లేదు. చిన్నయ్యే, వెరీ సింపుల్ థింగ్స్లో మనం ఎప్పుడైతే చాలా కేర్ఫుల్గా ఉంటామో మన ఆత్మీయ జీవితము, మన జీవితము దీవించబడుట ఖాయం. హల్లెలూయా. ఈ సోమరితనం అన్నది చాలా స్లో పాయిజనస్. మనం అనుకోము ఇది మన జీవితాన్ని నాశనం చేస్తుందని. ఈ సోమరితనం వలన నిజంగా వారి కుటుంబాలకు రావలసినటువంటి దీవెన కూడా ఆగిపోతుంది. చాలా లైట్ తీసుకుంటాం. ఈ సోమరితనం వలన ఏం చేస్తారంటే యూజువల్గా ఈ సోమరితనం వల్ల ఎక్కువ నిద్రపోతారంట. ఇది నేను చెప్పట్లా, జ్ఞాని అని సలోమన్ గారు చెప్పాడు. నన్ను చెప్తే మీరు నన్నేమని అనొచ్చు. ఒకసారి చదువుకుందాం ఆ మాటలు మనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం. సోమరితనము గాఢ నిద్రలో పడవేయును, సోమరివాడు పస్తుపడి ఉండను. సోమరితనము గాఢ నిద్రలో పడవేయును. పని చేయాల్సినటువంటి సమయంలో పని చేయింది. ఈ సోమరితనం అన్నది పని చేయనీదు. ఇంకా నిద్రపోతాను, ఇంకా రెస్ట్ తీసుకుంటాను, ఇంకా అలసిపోయింది, ఇంకా నిద్రపోతాను. మన జీవితంలో అంటే మనం జయించాల్సింది నిద్రను మనం జయించాలి. హల్లెలూయా. మనకి శరీరానికి ఎంతనైతే నిద్ర కావాలో అంతే నిద్రపోతే చాలు. నువ్వు ఎక్కువ నిద్రపోయినా కూడా నీకేం ఉపయోగం ఉండదు. మనకి ఎంతనైతే స్లీప్ అవర్స్ కావాలో అంత స్లీప్ అవర్స్ ఉంటే చాలు. 15 అవర్స్ పడుకున్నంత మాత్రాన నువ్వేమింత లావైపో, నువ్వేమింత సన్నగా అయిపో. నువ్వు ఎంతనైతే నీకు ఆ స్లీప్ కావాలో అంత తీసుకుంటే నిజంగానే నీకు ఆరోగ్యం ఉంటుంది. ఈ సోమరితనము గాఢ నిద్రలో పడవేయనంట. ఈ సోమరివాడంట పొరపాటు కూడా పని చేయాలని ఆశ కూడా ఉంటుందంట. చదువుకుందామా 21:25. సామెతల గ్రంథము 21వ అధ్యాయం 25వ వచనం. సోమరివాని చేతులు పని చేయ పొరపాటు వాని ఇచ్చేవానిని చంపు. సోమరివాని చేతులు పని చేయనంలో నేను చూస్తూ ఉంటాను. కొంతమంది సిస్టర్స్ మన ఇంటికి వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి ఏదో మాట్లాడదామని అనుకుంటారు, కానీ అక్క ఎక్కడుంది అక్కడికి వెళ్ళి అన్ని పనులు చేస్తూ ఉంటారు. ఇంక అంతనే ఆగరు. ఇంకా వీళ్ళు
ఏంటంటే హాల్లో ఉండరు. ఇక అక్క దగ్గరికి వెళ్ళిపోయి ఏదో హెల్ప్ చేసేసేయాలి, వీళ్ళకి అక్కకి ఏదో హెల్ప్ చేసేయాలి, అక్కకి ఏదో చేయాలని నేను చూస్తూ ఉంటాను చాలామంది సిస్టర్స్ని. నిజంగా వారి యొక్క ఇంటెన్షన్, వారి యొక్క ఆశను నేను గమనిస్తూ ఉంటాను. నీ మనసులో ప్రార్థన దేవా ఈ చెల్లిని మీరు దీవించండి, కుటుంబాన్ని మీరు దీవించండి అని వారికి ఆ ప్రేరేపణ ఉంటుంది, ఆశ కలుగుతుంది. వారు ఖాళీగా ఉండలేరు. ఎక్కడున్నా వాళ్ళ ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా, ఏదో ఉన్నా ఏదో ఒక ఉపయోగకరమైనటువంటి పని చేస్తూ ఉంటారు. ఈ సోమవారం ఏం చేస్తాడు తెలుసా? ఉపయోగకరమైన పని కాదు, కొడుకుని చక్కగా యూట్యూబ్ ఆన్ చేస్తాడు. వీడు పనే చేస్తున్నాడు, కానీ ఇది ఉపయోగకరమైన పని కాదు అంటాడు. నేను కూడా కావాల్సిందే చూస్తున్నాను అంటాడు. ఇది ఉపయోగకరమైనది కాదు. చూడండి, మనం చేసే పని ఉపయోగకరమైన పనా, ఉపయోగం లేని పనే. నువ్వు చేసే ప్రతి పనికి దేవుడు తప్పక దీవెనిస్తాడు. ఎవరైతే కష్టపడతారో కష్టపడినటువంటి వ్యక్తిని దేవుడు దీవించక మానడు. సోమరి వాని చేతులంట పని చేయని వాళ్ళం, పని చేయాలన్న ఆశ కలుగుదు, పని చేయాలన్న బుద్ధి కలుగుదు. తలాంతుల ఉపమానంలో దేవుడు చక్కగా మాట్లాడుకుంటూ వచ్చాడు. తలాంతుల ఉపమానంలో నమ్మకంగా పనిచేసినటువంటి వానికి, శ్రద్ధగా పనిచేసినటువంటి వానికి ఏం దొరికింది? బహుమానం దొరికింది. బహుమానం దొరికింది. శ్రద్ధగా పనిచేసినటువంటి వానికి. వాళ్ళల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, చక్కగా యజమానుడు ఇచ్చినటువంటి దానిని గుంట తీసి గుంటలో దాచిపెట్టి పని చేయక ఆ దాసుడిని ఏమనంటున్నాడు? సోమరివైన చెడ్డదాసుడా, సోమరివైన చెడ్డదాసుడా. అతడు కూడా పొందుకున్నాడు. ఏంటది? ఇది శిక్ష. ఈ సోమరోళ్ళు పొర్రపాటు కూడా పరలోక రాజ్యం వెళ్ళరు. ఎస్, నేను చెప్పట్లేదు, ఆ ఉపమానమే చెప్తుంది. ఆ సోమరోడిని పట్టుకుని ఎక్కడేశారు? ఎక్కడేశాడు? చీకటి గదిలో, అగ్నిగుండములో అని రాశాడు. సోమరిగా ఉన్నవారు, అది ఆత్మీయ జీవితంలో కావచ్చు, మామూలుగా కూడా నీ ఆత్మీయ జీవితంలో అయితే నువ్వు సోమరిగా ఉండినట్లయితే నిత్య రాజ్యాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. దట్ ఈస్ సో ఇంపార్టెంట్. అది చిన్న చిన్నగా నెమ్మదిగా నిన్ను ఆ నిత్య రాజ్యానికి దూరం చేస్తుంది, నిత్య రాజ్యానికి నిన్ను దూరపరుస్తుంది. దేవుని పరిచర్యలో, దేవుని పనిలో, నీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో నువ్వెన్నడూ పోస్ట్ పోను చెయ్యొద్దు. ఏదైనా ఒక సమయానికి ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నావా? ఆ ప్రార్థన చేసుకునేటువంటి సమయానికి నువ్వు ముందుగానే నువ్వు ఆలోచన కలిగి ఉండాలి. అంత సమయం అయిపోయిన తర్వాత ఏదో కూర్చొని ప్రార్థన చేద్దాం, నో, నేను ఈ టైంకి నేను ప్రార్థన చేయాలి. ఎన్ని పనులున్నా అన్ని పక్కన పెట్టి ప్రార్థన చేయాలి. ఎన్ని పనులున్నా ఆ టైంకి ప్రభు సన్నిధిలో కూర్చో. అన్నిటిని పక్కన పెట్టు. అన్నిటికీ సమయం ఉన్నది, కానీ ప్రార్థనకి సమయం ఉండదు. ఎందుకో తెలుసా? మనం ఆ విషయంలో ఆలోచన కలిగి లేము. ఆ విషయంలో మనకు తలంపు లేదు. ఆ విషయంలో మనకు ఆశ లేదు. మనకు ఆశ ఉండాలి. సోమరవాడి కంటే ఆశ ఉండదంట. ఆశ కలిగి జీవించుడు, ఆత్మీయ జీవితంలో ఆశ కలిగి జీవించుడు. చిన్నపిల్లలకి కొన్ని మంచి ఆశ ఉంటుందండి. కొత్త డ్రెస్ చేసుకోవాలి, దాని గురించి థింక్ చేస్తూ ఉంటారు. ఈరోజు మా జోనా చెప్తాను వచ్చేటప్పుడు, ఈరోజు నేను నా బర్త్డే ఫ్రాక్ వేసుకుంటాను. ఎందుకనంటే ప్రసాద్ మామ బర్త్డే అంట ఈరోజు. మళ్ళీ ఏమైంది వచ్చేటప్పుడు మరి మళ్ళీ అంటుంది నేను ఇంకొక డ్రెస్ వేసుకుంటా ఎప్పుడంటే సముద్రమామ బర్త్డే అంట. ఇంకేమంటుంది సార్, డాడీ నా బర్త్డే ఎప్పుడు వచ్చింది? సముద్రం రాదా? నా కాన్వర్సేషన్ మా ఇద్దరిది. ఒక్కసారి వచ్చింది, ఒక్కసారి వేసుకోవాలా అంటే ఎప్పుడైనా వేసుకోవచ్చమ్మా అంటే ఆమె ఆలోచన ఏంటంటే, నేను ఆలోచన ఎరిగింది అంటే ఈ టైంకి నేను ఇది చేయాలి అంటే ఆశ, ఆలోచన. నేను ఈ టైంకి ఇది చేయాలి, ఈ విధంగా నేను ఉండాలి, ఇది చేయాలన్న ఆలోచన. ఒక పిల్లలు ఒక విషయంలో ఒక ఆలోచన, ఒక ఆశ కలిగి ఉంటే
చిన్నపిల్లలు ఒక విషయంలో ఒక ఆలోచన, ఒక ఆశ కలిగి ఉంటే దేవుని బిడ్డలుగా మనము మన ఆత్మీయ జీవితం పట్ల ఎంత ఆలోచన, ఎంత ఆశ కలిగి మనం జీవించాలి? ఎంత ఆలోచన కలిగి ఉండాలి, ఎంత ఆశ కలిగి జీవించాలి? సోమరివాడైతే పని చేయాలని ఇష్టపడ్డు, పని చేయాలని నొల్లడంటే వాడు. కానీ నీ ఆత్మీయ జీవితంలో నీ వర్కౌట్ చేయాలి. ఏం వర్కౌట్? ప్రార్థన చేయాలి. అదే మన వర్కౌట్. హల్లెలూయా. ప్రార్థనే మన వర్కౌట్. దేవుని వాక్యమే మన వర్కౌట్స్. అని దేవుని సన్నిధిలో దేవుని దగ్గర కనిపెట్టుట సోమరివాడు చేయలేడు. సోమరివాడు చేయలేడు. ఇంకా కొద్దిసేపు నిద్రపోతాం. మధ్యలో ఒక 1 అవర్ పొరపాటుకి ప్రార్థన చేస్తే మధ్యరాత్రులు లేచి 12 గంటల దాకా ఉంటాడు. మళ్ళీ ప్రార్థన చేయి. కానీ మిగతా పనులకి ఏది ఆటంకం కలగడానికి వీల్లేదు. నీకు ఎప్పుడు మెలకువ వస్తే అప్పుడు ప్రార్థన చేయి. దేవుడు ఎప్పుడు ఏది మాట్లాడితే అది వాక్యం చదువు. సోమరివానిగా ఉండడానికి వీలు లేదు. దేవుడు ఎప్పుడైతే మాట్లాడుతున్నాడా వెంటనే రాసుకో. రేపు రాసుకున్నాము అంటే అది దేవుడు ఏదైనా నీతో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైనా ప్రార్థన లేచిన తర్వాత చేద్దాంలే. ఇది సోమరివాడు చేసే పని. దాని వలన నెమ్మదిగా దేవుడు నీతో మాట్లాడడం కూడా మానేస్తాడు. ఎందుకంటే చెప్పినప్పుడు చేయట్లేదు కదా. ఎవరికో ఏదో ఇబ్బందులు ఉన్నదేమో ప్రేరేపిస్తున్నాడేమో దేవుడు నిన్ను ప్రార్థన చేయమని. ఆ టైంలో నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు వినలేదు అనుకోండి, దేవుడు మాట్లాడడం మానేస్తాడు. నిన్ను దీవించడం కూడా దాటిపోతాడు. దేవుడు ఏదన్నా ఒక పని చేస్తే ఒక పర్పస్ చొప్పున దేవుడు పని చేస్తాడు. నిద్ర పట్టట్లేదు అనుకోండి, ఏం చేయాలి? చక్కగా లేచి ప్రార్థన చేయాలి. ఇంకా అటు ఇటు కష్టపడతా ఉంటారు నిద్రపోవడానికి. నేను నిద్రపోవడానికి పొరపాటు కూడా పడుకున్నానంటే 5 నిమిషాలు అవుటింగ్ అంతనే. నిద్ర రావట్లేదా? ప్రార్థన చేస్తాను భయపడుతుంది. నిద్ర కోసం మనం కష్టపడేది రావాలని? నిద్ర కోసం మనం కష్టపడే అవసరం లేదు. ఆటోమేటిక్ గా దేవుని పని చేస్తాయి. ఆటోమేటిక్ గా నీ ఆత్మను దేవునికి అప్పగించి ప్రభు సన్నిధిలో సమర్పిస్తూ నువ్వు ముందుకు వెళితే మన శరీరానికి కావలసినటువంటి సమస్తాన్ని దేవుడు సమకూరుస్తాడు. హల్లెలూయా. మనము ఆత్మీయ జీవితంలో ఎప్పటికీ మనము సోమరులుగా ఉండడానికి వీలు లేదు. అందుకనే సోమరువాన్ని ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. చెమల దగ్గరికి చదువుకున్నాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. సోమరి చీమల యొద్దకు వెళ్ళును, వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను. సోమరి వ్యక్తితో చెప్తున్నాడు, నువ్వు చీమల దగ్గరికి వెళ్ళు. ఆ చీమలు ఏం చేస్తాయి? ఏ టైంలో చేయాల్సిన పని ఆ టైంలో చేస్తాయండి. అది హల్లెలూయా. చీమలు చేసే పని ఏంటంటే ఏ టైంలో చేయాల్సిన పనిని ఆ టైంలో జ్ఞానంగా చేసుకుంటాయి. వేసవి కాలమున వాటికి కావలసినటువంటి ఆహారమును సమకూర్చుకుంటాయి. వేసవి కాలం ముందు వాటికి ఆహారం దొరుకుతుంది అన్ని బయట. వాటన్నిటిని తీసుకెళ్ళి చక్కగా పొట్టలో దాచుకుంటాయి. ఎందుకంటే వర్షాకాలంలో బయటికి రాలేవి. వర్షాకాలంలో బయటకు వస్తే ఒక చినుకు పడితేనే తేలిపోతుంది. అది బతుకెళ్తుందా చీమ? చీమకు ఆ జ్ఞానం ఉంది. నేను వర్షాకాలమున బయటికి రాలేను, వర్షాకాలమున నేను బయటికి రాలేను కనుక వేసవి కాలమునే తనకు కావలసినటువంటి ఆహారమును సమకూర్చుకుంటుంది. ఎప్పుడు చేయవలసినటువంటి పనిని అప్పుడు చక్కగా చేస్తుంది. ఒక ఆత్మీయుడు చాలా చక్కగా చేయాలి. అందుకే నేను చెప్తూ వచ్చిన పోస్ట్ పోన్ చేయడానికి వీలు లేదు. సోమరి వ్యక్తి పోస్ట్ పోన్ చేస్తాడు. ఒకవేళ ఒక సోమరి చేయముందనుకోండి, ఏం చేస్తుంది? అప్పుడు చక్కగా ఎండాకాలం చక్కగా ఎండ బయట ఉందిలే, ఎందుకు ఎండగా ఎక్కువ ఉన్నది, మరి చచ్చిపోతుంది, లోపల పడుకునేది. చక్కగా ఆహారం ఏం లేదు, ఏం సమకూర్చుకోలేదు. వర్షాకాలం వచ్చింది, బయటికి రంగాల వర్షం పడింది, పరిస్థితి ఏంది? అందుకనే
సోమరితనం కలిగిన సీమలు లేవు, సోమరితనం కలిగిన మనుషులు ఉన్నారు. అందుకనే జ్ఞాని అయినటువంటి సొలొమోను చాలా చక్కగా చెప్తున్నాడు, నువ్వు చీమల దగ్గరికి వెళ్ళు, వాటిని చూసి నేర్చుకో. లేకపోయినను వాటి మీద పైన విచారణకర్త లేకుండాను అవి చక్కగా లైన్గా వెళ్ళి వాటి కొరకు ఆహారాన్ని సమకూర్చుకుంది. ఎవరు చెప్పనవసరం లేదు వాళ్ళకి, ఆ చీమకి ఎవరు చెప్పనవసరం లేదు. మనకు కూడా నువ్వు బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, నువ్వు అలా ఉండి, ఎవరు నీ మీద పై విచారణకర్త లేకున్నాను నీ ఆత్మీయ జీవితమును నువ్వు ఎరిగి, నీ ఆత్మీయ జీవితమును నువ్వు ఎరిగి, నీ మీద పై విచారణకర్త లేకున్నాను నువ్వు పనిచేసే వ్యక్తివి కావాలి. హల్లెలూయా. మన మీద ఆత్మీయ జీవితంలో పై విచారణకర్త లేకున్నాను ఆత్మీయ జీవితంలో మనము ఖచ్చితంగా పనిచేసే వారము కావాలి. అందుకని చాలా చక్కగా చెప్తున్నాడు, చీమల దగ్గరికి వెళ్ళి పరిశీలన చేయి, నేర్చుకో. ఇంకా కూడా అంటాడు, ఈ సోమరి వానికి ఒక చేను ఉన్నదంట, ఆ సోమరి వాని చేనుని దాటుకుంటూ వచ్చాడంట ఈయన. ఈ జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఒక చేలో గుండా వెళుతున్నాడు. చూస్తే అర్థమైపోయింది ఆయనకి ఈ చేను ఎవరిది అని. అది సోమరుడి చేను అని ఆయనకి అర్థమైంది. ఎందుకనంటే ఈ సోమరు వాని ఏం చేస్తాడంటే, అందరూ వ్యవసాయం చేసేటప్పుడు, అందరూ దుక్కు దున్నుతున్నప్పుడు వీడు చక్కగా నిద్రపోతాడంటే వెళ్ళి, అందరు పంటకు వస్తున్నప్పుడు అప్పుడు వస్తాడు బయటికి. ఏం జరుగుతుంది? వెయ్యవలసినటువంటి సమయంలో విత్తనం వేయలేదు, చెయ్యవలసినటువంటి సమయంలో ఆ పని చేయలేదు, కానీ ఫలాన్ని మాత్రం ఆశిస్తాడు. వ్యక్తికే ఫలము, కష్టపడినటువంటి వ్యక్తికే ఫలము. చదువుదామా 24వ అధ్యాయం 30వ వచనం. సోమరి వాని చేను నేను దాటి రాగా, ఇదిగో దాని ఎన్నెంతట ముళ్ళ తొప్పులు బలిసి ఉండెను, నేను దాన్ని చూచి యోచన చేర్చుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని, ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కునిపాటు, చూడండి ఏమొస్తుందంటే సోమవారం వాడి దగ్గరికి దరిద్రత నడుచుకుంటూ రాదంట పొరపాటుకి. డోంట్ వర్రీ, పరుగులు రాని పిటి ఉషాలాగా ఆస్తుడు వచ్చినట్లు లేమి. చూడండి దరిద్రత పరిగెత్తుకొని వస్తుంది ఎవరి దగ్గరికి? సోమరి వ్యక్తి దగ్గరికి. నేను ఒక కుటుంబం నాకు బాగా తెలుసు, ఎంతో ధనం కలిగినటువంటి వారే, చాలా ధనం కలిగినటువంటి వారే, చాలా ధనం కలిగినటువంటి వారు. అంటే నాతో చెప్తూ వచ్చారు, మా ఇంట్లో డబ్బులు బీరువాలో ఉండవు, గోతాల్లో ఉండే అని చెప్పారు నాతో. మనకి డబ్బులు ఎక్కడ ఉంటాయి? అందరికీ బీరువాలో ఉంటాయి, కానీ వాళ్ళ ఇంట్లో గోతాల్లో ఉండేయంట. ఇప్పుడు అన్ని పోగొట్టుకున్న గారి కారణం ఏంటో తెలుసా? నేను గమనించింది ఒకటే, కుటుంబంలో ఉన్నవారు ఒక్కరు కూడా శ్రద్ధ కలిగినటువంటి వారు. కుటుంబమే సోమరితనానికే ఫాదర్స్ ఇళ్ళు. ఎస్, ఆ ఇంటిలోనికి అడుగు పెడితే అది ఇల్లా లేదా మరొకటి అనిపిస్తుంది. నేను ఒకరోజు అడిగాను, నేను అడిగాను, చేయలేకపోతున్నామయ్యా. మరి బాగానే 3 పూటలు బాగానే భోజనం చేస్తున్నారు కదా, మళ్ళీ చెప్పకూడదు కానీ చెప్పాలి. నేను ఒకరోజు వెళ్ళి తలుపు కొట్టా, అందరు హాల్లో ఉన్నారని నాకు అనిపించింది. అందరు హాల్లో ఉన్నారు, కానీ ఒక్కళ్ళు కూడా వచ్చి తలుపు తీయట్లేదు. ఎందుకు తెలుసా? బద్ధకం. లేవరు, అందరు హాల్లో ఉన్నారు, తలుపు కొడుతుంది ఇట్లా. లోపల పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన తలుపు కొడుతున్నారని పాపం
ఏమనుకోవద్దు మీరు. లుంగి అనుకుని వాళ్ళ ఆవిడ నైట్ చుట్టుకుని అలా బయటికి వెళ్ళిపోవాలి. నాకు అర్థం కాదు. సీరియస్లీ నేను అది వేసుకుని రాల. నేను లేదు, లోపలికి వెళ్ళి చూస్తే అయ్యా లేవలేకపోతున్నావు అయ్యా తలుపు తీయటానికి. నాయన పరిస్థితి ఎలా ఉన్నదంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది చెప్పిన, బహు కడు పేదరికం. గోతాలలో ఇంట్లో డబ్బులు. ఇప్పుడు ఆశ్చర్యపోయాను నేను చూసి. ఫోన్లో మాట్లాడుతుంటే విని కడుపు తరుక్కుపోయింది. వీళ్ళ జీవితం ఎట్లయిందా అని వల్ల కాలేదు నాకైతే. నేను చూశాను వాళ్ళ పరిస్థితి నాకు బాగా తెలుసు. లోపల బాధ కలిగింది. ఒక్కటే సోమరితనం, శ్రద్ధ లేకపోవట, కుటుంబంలో శ్రద్ధ లేకపోవట, బయట పని చేయాలని శ్రద్ధ లేకపోవట, పిల్లల్ని సరిగా పెంచాలని శ్రద్ధ లేకపోవట. కుటుంబమే ఈ యొక్క సోమరితనం అనేది నాశనం చేస్తుంది. కుటుంబాలను నాశనం చేసేది ఇది, పాడు చేసేది ఇది, పైకి రాకుండా చేసేది ఇది. ఒకవేళ నీ భర్త పని చేస్తూ ఉన్నటువంటి వాడవైతే నీవింట్లో ఉంటే నీ భర్త కొరకు ప్రార్థన చేస్తే నువ్వు పని చేయాలి. ఇది నా పని అని నువ్వు ఎంచాలి. ఆయన ఒకవేళ బయట పని చేస్తూ ఉంటే నువ్వు ఆత్మీయంగా నువ్వు పని చేయాలి. అశ్రద్ధగా ఉండడానికి వీలు లేదు, సోమరితనంగా ఉండడానికి వీలు లేదు. ఒకవేళ నువ్వు ఒక స్టూడెంట్గా ఉంటే ఆ స్టూడెంట్గా పిలువబడినటువంటి నీవు ఆ విషయంలో శ్రద్ధగానే ఉండాలి. ఒక భార్యగా నీవు పిలువబడితే ఆ విషయంలో శ్రద్ధగా నీవు ఉండాలి. ఒక కుమారుడిగా నువ్వు పిలువబడితే, ఒక కుమార్తెగా నువ్వు పిలువబడితే ఉన్నట్లయితే ఆ విషయంలో నీ పాత్రలో నువ్వు శ్రద్ధగా నీవు ఉండాలి. నువ్వు సోమరితనంగా ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే సోమరి వాడిని దేవుడు దీవించడు సుమి. అది స్లో పాయిజనస్, అది నరకానికి తీసుకుని వెళ్ళేది, అది నాశనకారి. ఈ సోమరివాడంట ఇంకేం చేస్తాడు తెలుసా, సాకులు చెప్తూ ఉంటాడంట. ఈ సోమరివాడు చెప్పేది అన్ని సాకులే. ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను రాశాడు, బయట సింహం ఉంది పని చేయటానికి వెళ్తే అంటాడంట వీడు. బయట వీధుల సింహం ఉందా, నేను వెళ్ళిన బయటకు అంటాడంట. చూడండి, వీధుల సింహం ఉందా? సింహం ఎక్కడ ఉంటుంది? అడవిలో ఉంటుంది. వీడేం చెబుతాడు తెలుసా, వీధిలో సింహం ఉందా, నేను చూసాను, నేను వెళ్ళిన బయటికి. సాకులు చెప్పుట. ఈ సోమరులను గుర్తుపట్టాలి అంటే వీళ్ళు సాకులు చెప్తూ ఉంటారు. ఒకవేళ నీవు కూడా సాకులు చెప్పే వ్యక్తివైతే నీవు ఖచ్చితంగా మారు మనసు పొందాలి. హల్లెలూయా. సరే మాటలు చదువుకుందామా మనం. 22వ అధ్యాయం 13వ వచనం. నేను త్వరగా ముగిస్తాను. చాలా మళ్ళీ చదువుదాం ఒకసారి. సోమరి బయట సింహం ఉన్నది, వీధులలో నేను చంపబడుతునని ఏమంటాడు. అమ్మో బయట సింహం ఉంది, నేను బయటికి వెళ్తే సింహం నన్ను చంపేసింది. సాకులు. ఆత్మీయ జీవితంలో మనం కూడా ఏమైనా సాకులు చెప్తున్నామేమో. ఈ సాకులు చెప్పేటువంటి వారంటే దేవునికి పొర్రపాటు కూడా ఇష్టం ఉండదు సుమి. ఈ సోమరి వాడు సాకులు చెప్తాడంట. మనం కూడా చిన్న చిన్న కారణాలకు సాకులు చెప్పి దేవుని మందిరాన్ని, దేవుని కొరకు నువ్వు కనిపెట్టేటువంటి ఆ క్వైట్ టైంని నువ్వు మిస్ చేస్తున్నావేమో. అలసిపోయానని, బాగలేదని, లేదా ఇంకొకటని మనమే ఎత్తుకుంటూ ఉంటాం. చాలా ప్రతిదాన్ని కారణంగా చూపిస్తాం. ఒకవేళ మన ఆత్మీయ జీవితంలో ఏదైనా సాకులను మనం వెతుకుతున్నామేమో.
సాకులను మనం వెతుకుతున్నామేమో. అదే మాటలను 26వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఉంది. చదువుతాం ఆ మాట కూడా. సేమ్ వర్స్ రిపీట్. ఎందుకంటే 2 times రాశాడు అదే మాటలను, అంటే అది చాలా ఇంపార్టెంట్ అని అర్థం. సోమరి దారిలో సింహం ఉన్నదను, వీధిలో సింహం ఉన్నదను. చూడండి ఏమంట, దారిలో సింహం ఉన్నది, వీధిలో సింహం ఉన్నది, కానీ ఈడెక్కడ ఉన్నాడు? ఇంట్లో ఉన్నాడు. అన్ని సాకులే. దాన్ని ఎందుకు రాశాడంటే, ఏమైనా మనం కూడా సాకులు చెప్తున్నామేమో, సార్లు సర్ది చెప్పుకుంటూ ఉంటాం, ఎత్తుకుంటూ ఉంటాం. నో, డోంట్ గివ్ ఎనీ. ఉండాల్సిందే. నీ ప్రార్థన సమయంలో నీ ప్రార్థనలో కూర్చో. ఒకవేళ మనం కూడా ఏమైనా కారణాలను దేవునికి చూపిస్తున్నామేమో, సాకులు చెప్తున్నామేమో, సాకులు చెప్పే ఒక క్రైస్తవుడిగా మనం ఉన్నామేమో. నో, ఇక నుండి మనం దేవునికి ఏ సాకు చెప్పడానికి వీలే లేదు. హల్లెలూయా. సాకులు చెప్పేవాళ్ళు సోమరులు, సాకులు చెప్పేవాళ్ళు సోమరులు. మనం దేవుని పనికి కానీ దేవునికి కానీ నీ సొంత జీవితంలో కూడా సాకులు చెప్పడానికి వీలు లేదు. సాకులు చెప్పడానికి వీలు లేదు. అంత అనారోగ్యంలో పడి ఉన్నా కూడా మనసు మాత్రం ప్రార్థన చేస్తూనే ఉండేది నాది. హల్లెలూయా. బాగలేదు కదా, ఏం ప్రార్థన చేస్తాంలే. బాగలేదు కదా, ఏం బైబిల్ చదువుతాంలే. అనారోగ్యం ఉన్నది కదా, ఏం బైబిల్ చదువుతాంలే. క్యాన్లా పెట్టుకుని కూడా చదువుకున్నాం. ఒక పక్కన సలైన్ ఎక్కుతూ ఉండేది. సలైన్ ఎక్కుతుంది కదా, ఏముందలే, ఈరోజు చదవకపోతే ఏముందలే. నో, దేవుని సన్నిధిలో మనం దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని తప్పక మనం దేవునికి ఇచ్చేటువంటి వారమై ఉండాలి. హల్లెలూయా. మనము ఏ సాకులు చెప్పడానికి వీలు లేదు. సాకులు చెప్పే వారిని దేవుడు ఘనపరచడు. దేవుని సమయం కంటే దేవుని కంటే అన్ని మనకు ఉండాలి. దేవుని పని అన్నా దేవునికి సంబంధించింది ఏదైనా అన్నిటిలో ముందుండాలి. నేనైతే నా జీవితంలో నన్ను ఇక్కడ నిలవబెట్టడానికి అదే రీజన్. దేవుడు అంటే నాకు పిచ్చి ప్రేమ. ఎక్కడ ప్రార్థనకి వెళ్ళాలా, ఆయన ఎక్కడ చేయాలన్నా, ఎంత దూరమా, ఎలా వెళ్ళాలా, బైక్లో వెళ్ళాలా, నడిచి వెళ్ళాలా, అట్లా అవన్నీ ఏమి కాదు. వెళ్ళాలంటే వెళ్ళాలంతే. ఒకరోజు ఒక ప్రార్థనకి అన్నవాళ్ళు వెళ్ళారని 25 కిలోమీటర్లు నడిచి వెళ్ళిపోవడానికి నేను ప్రారంభమయ్యాను. ప్రార్థనకి 25 కిలోమీటర్స్ నడిచి వెళ్ళిపోదామని. ఎప్పుడు? ఈవినింగ్ 6 o'clockకి. నాకు అనవసరం ప్రార్థన అంటే, దేవుడు అంటే వెళ్ళాలి, ఇంకంతే. ఈవినింగ్ 6 o'clock వెళ్ళాలి. బయలుదేరి వెళ్ళిపోయి ఎంత దూరం వెళ్తాను నాకు అవన్నీ నథింగ్, అవన్నీ ఆలోచన చేయలేదు. నేను రీచ్ అవుతానా లేదా అని నాకు అనవసరం. నేను బయలుదేరి వెళ్ళిపోవాలి. నిజంగా దేవుని పని అన్న దేవుడు మనము ముందు ఉండాలి. సాకులు చెప్పడానికి వీలు లేదు. ఒకవేళ మనం కూడా నీ ఆత్మీయ జీవితంలో నీవు కూడా ఏమైనా సాకులు చెప్తున్నావేమో, ప్రతి సాకుని ఈ రోజు నుంచి అన్నిటిని కూడా మనం ఉల్టా ఆలోచన చేయాలి. ఎస్, ఎన్ని రీజన్స్ ఉన్నా చేయవలసిన సమయానికి చేయవలసినటువంటి ప్రార్థన చేయవలసిన నేను చేస్తా. హల్లెలూయా. ఇంకంతే, వేరేది ఏం పెట్టుకోం, వేరేది ఏమి లేదు. చెయ్యవలసిన సమయానికి చేయవలసినటువంటి పనిని దేవుని బిడ్డలుగా మనం చేయాల్సిందే. అది నీ ఆత్మీయ జీవితంలో అయినా, నీ శరీరానికి కావలసింది ఏదైనాను, నీ ఆత్మీయ జీవితంలో అయినాను, నీ యొక్క ఈ దైనందిన జీవితంలో నడిపించబడడానికి నీకు ఏది దేవుడు ఇచ్చాడో, చదవవలసినటువంటి సమయంలో చదవంగా నిద్రపోతాం. అప్పుడు మాత్రం వచ్చి, దేవా రేపు ఎగ్జామ్ ఉంది నాయన, నువ్వే కాపాడాలి, నువ్వే కృప చూపించాలి. నేను మొన్న చెప్పా కదా సండే, దేవా 8 ప్రశ్నలు చదివి 6 రావడానికి సహాయం చేయండి. దేవుడికి 2 డిస్కౌంట్ ఇచ్చేసి, మనం దేవుడికి 2 డిస్కౌంట్ ఎందుకు చదివి, ఎవరు 6 చదివిపోయాము, 6 రమ్మని చెప్పి ప్రార్థన సరిపోయేది కదా. చదివింది 8 అంటే వచ్చేదేమో 6 అంట. దేవుడికి 2 డిస్కౌంట్. ఎలాంటి ప్రార్థనలు వద్దు. దేవుడు సమయం ఇచ్చాడు, చదువుకో. దేవుడు అన్ని అవకాశాలు ఇచ్చాడు, అలా చేయి.
దేవుడు అన్ని ప్రొవిజన్స్ నీకు ఇచ్చాడు, ఉపయోగించు. అప్పుడు అంటాడు, అన్ని ప్రొవిజన్స్ ఇచ్చాడు, నీలాంటి బుద్ధిహీనుడు మరొకరు లేదంటాడు దేవుడు. మనకు ప్రార్థన చేయడానికి అవకాశాన్ని ఇచ్చాడు, బైబిల్ చదవడానికి అవకాశాన్ని ఇచ్చాడు, ఎన్నో దేవుడు మనకు అవకాశాలను ఇచ్చాడు. మనం చేయకపోతే రేపు మన మీద మణిపూర్లో ఉన్నటువంటి క్రైస్తవులు మన ఎదుటి మాట్లాడతారు. సహోదరుడా, ఏమి లేకపోయినా రోడ్డు మీద వర్షం పడుతుంటే ప్రార్థన చేశా, నువ్వు ఇంటిలో చక్కగా సమృద్ధిగా తిని కూడా నువ్వు ప్రార్థన చేయలేదని అంటాడు రేపటి రోజు. సహోదరుడా, అన్నీ ఉండి ఆరాధన చేయడానికి నువ్వు వెళ్ళమంటే నేను తరమబడుతూ అడవులలో ఉండి నేను ఆరాధన చేశానంటాడు మణిపూర్ సహోదరుడు రేపటి రోజున. సహోదరుడా, నీకు సమృద్ధి అయిన ఆహారాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు, వేసుకోవడానికి మంచి వస్త్రాలను ఇచ్చాడు. అన్నీ ఉండినను నీవు దేవుణ్ణి మహిమపరచలేదు, సరైన వస్త్రాలు లేవు, తినడానికి ఆహారం లేదు, అయినను నా దేవునికి నేను నమ్మకంగా ఉన్నానని చెప్తాడు రేపు మణిపూర్ సహోదరుడు. మన మీద అలా మన సహోదరులు ఎవరు కూడా అనకుండా ఉండలాగిన నీకిచ్చినటువంటి సోమరులుగా మనం ఉండక, దేవుడు నీకు ఏది ఇచ్చాడో ఆ విషయంలో నమ్మకంగా దేవుని ఎదుట సోమరులుగా మనం ఉండక, మనం దీన్ని చాలాసార్లు ఈ సోమరితనాన్ని పాపముగా ఎంచం. ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ సిన్ అని పెంచినట్లయితే, ఎందుకంటే దిస్ ఈజ్ స్లో పాయిజనస్. అన్ని పాపాలను ఒప్పుకున్నట్లే నువ్వు ఈ సోమరితనమైనటువంటి పాపాన్ని కూడా మనం ఒప్పుకోవాలి. ఒకవేళ మనలో ఏదైనా పాపం ఉంటే, మనలో ఏదైనా అబద్ధము అనేటువంటి పాపం, అయ్యా నేను అబద్ధికుండా ఒప్పుకుంటాం, విడిచిపెడతాం. అలా ఏమేమి విడిచిపెట్టావో అలానే ఈ సోమరితనం అన్నది కూడా ఒక పాపమని ఎంచి దానిని కూడా విడిచిపెట్టవలసినటువంటి వారమే. హల్లెలూయా. అన్ని పాపాలను ఏ విధంగా ఒప్పుకున్నావో ఈ సోమరితనం అన్న పాపాన్ని కూడా మనం ఒప్పుకోవాలి. ఇప్పటికి అనేక పాపాలను ఒప్పుకున్నాం కదా, మనం అనేక పాపాలను విడిచిపెట్టాం కదా, మనలో ఉన్న అనేక పాపాలను ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నాం, విడిచిపెట్టాం. అలానే ఈ సోమరితనం అనేటువంటి పాపాన్ని కూడా మనం ఒప్పుకోవాలి. దీన్ని పాపంగా ఎంచకుండా ఉండవద్దు. ఇది కూడా నాశనకారియే, ఇది కూడా నిత్య జీవమును నిన్ను వెళ్లకుండా చేసేదే, నిన్ను చిన్నగా దేవుని నుంచి దూరపరిచేదే. కనుక ఈ యొక్క సోమరితనం అనేటువంటి పాపాన్ని మిగిలిన పాపాల వలె మనం చూడవలసినటువంటిదే. మిగిలిన పాపాల వలె దీన్ని ఒప్పుకోవాలి, దీనిని విడిచిపెట్టాలి. అందుకని హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట అంటాడు, మీరు మందులు కాక అని అంటాడు. చదువుదాం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ టైం అయిపోతుంది, నేను క్లోజ్ చేస్తూ ఉన్నాను. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనున్నట్లుగా. వాగ్దానములను మనం స్వతంత్రించుకోవాలి అనంటే మనం ఎలా ఉండకూడదనంట, మందులుగా ఉండడానికి వీలు లేదు. మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనబరిచిన ఆసక్తిని, ఇది వరకు కనబరిచాం ఆసక్తి, ఏమిలో కొన్ని విషయాలను పాపాలను ఒప్పుకొని ఆసక్తిని కనబరిచాం, ఒప్పుకున్నాం. ఇప్పుడు మన మందులు కాక, సోమరులము కాక, చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి. చూడండి, అన్ని పాపాల వల్లే ఈ సోమరితనం అనేటువంటి పాపమును మనం విడిచిపెట్టినట్లయితే దేవుని చేత తప్పక మనం దీవించబడతాం. హల్లెలూయా. శ్రద్ధ కలిగినటువంటి వారిని దేవుడు దీవిస్తాడంట. శ్రద్ధ కలిగినటువంటి వాడంటే దేవునికి ఇష్టం అంట. కనుక ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మనం ఏమేమి విషయాలలో సాకులు చెప్తున్నామో, ఏమేమి విషయాల్లో మనం మందులుగా ఉన్నామో, ఏమేమి విషయాల్లో సోమరులుగా ఉన్నామో, ఏమేమి విషయంలో పోస్ట్ పోన్ చేస్తున్నామో, ఏమేమి విషయాలలో బద్ధకంగా ఉన్నామో, ఏమేమి విషయంలో అలక్ష్యంగా ఉన్నామో, అయిష్టతగా మనం చూస్తున్నాం, వాటన్నిటినీ
ఈ సోమరితనం అనేటువంటి పాపముతో ఎంచి అన్ని పాపాలను ఎలా ఒప్పుకొని విడిచిపెట్టామో ఈ పాపమును కూడా, ఈ మనలను గాయం చేసే, మనలను దేవునికి దూరపరిచే ఈ పాపమును కూడా ఒప్పుకొని దేవుని చేత మనం కడగబడి మనం శుద్ధులగునట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో సమర్పించుకుందాం. కొన్ని విషయాలలో మనం సోమరులుగా మనం లేదు అని అనుకుంటున్నామేమో. ఒకసారి గమనించుకుంటూ ప్రభు సన్నిధిలో ఎక్కడైనాను అయిష్టత, బద్ధకంగా, అశ్రద్ధగా, మందత్వంతో ఒకవేళ మన ఆత్మీయ జీవితంలో మనం సోమరులుగా ఉన్నామేమో ప్రభు సన్నిధిలో గమనించుకుంటే ఈ సోమరితనం అన్నది కూడా ఒక పాపంగా ఎంచుతూ దీనిలో నుంచి మనం పరిపూర్ణంగా విడుదల పొందినట్లుగా ప్రభు సన్నిధిలో శ్రద్ధ కలిగినటువంటి వారమై జీవించినట్లుగా అందరం కూడా సమర్పించుకుందాం.